హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం ఇండియాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ అండ్ కాంపాక్ట్ టీవీ ఎంజీ యొక్క కామెట్ టీవీని అయితే తీసుకుని రావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఎంజీ కామెట్ వచ్చేసి టాప్ మోడల్ ఎక్స్క్లూజివ్ అనమాట. సో ఎవరికైతే ఒక చిన్న సిటీ కార్ అండ్ ఈజ్ ఆఫ్ డ్రైవింగ్ కావాలి అనుకుంటే ఈ ఎంజీ కామెట్ అయితే మీరు డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఈ రోజు వీడియోలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్ కానీ ఇంటీరియర్స్ కానీ అదేవిధంగా బ్యాటరీ ప్యాక్ అండ్ దీని యొక్క పవర్ ట్రైన్ గురించి మాట్లాడటం జరుగుతుంది. అండ్ లాస్ట్లో మీకు ఆన్ రోడ్ ప్రైస్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తుంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు ఎంజీ మోటార్ యాపిల్ కార్స్ షోరూమ్ విశాఖపట్నం ఫర్ గివింగ్ an opportunity to review their product. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే ఎంజీ కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ ఎంజీ మోటార్స్ బై యాపిల్ కార్స్. ఆల్రైట్, ఈ ఎంజీ కామెట్ ఏదైతే ఉందో మనకి టోటల్ 4 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. అవి వచ్చేసి ఎగ్జిక్యూటివ్, ఎగ్జైట్, ఎక్స్క్లూజివ్ అండ్ దాంతోపాటు మనకి బ్లాక్ స్టామ్ ఎడిషన్ కూడా ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ డార్క్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. అయితే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇది టాప్ మోడల్ ఎక్స్క్లూజివ్ కింద అయితే వస్తుంది. అదేవిధంగా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. అది ఓన్లీ మనకి మిడ్ వేరియంట్ ఏదైతే ఎగ్జైట్ ఉందో దాని నుంచి ఆఫర్ చేయబడుతుంది. ఎగ్జైట్ అండ్ ఈ టాప్ మోడల్ ఎక్స్క్లూజివ్ కూడా. ఆల్రెడీ ఇప్పుడు మనం ఈ ఎంజీ కామెట్లో ఏవైతే ఫీచర్స్ అవి వస్తున్నాయో ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేద్దాం. దీని యొక్క ఫ్రంట్ ఫేషియల్ లేదా ఫ్రంట్ డిజైన్ కనుక చూసుకుంటే చూడటానికి చాలా ఫ్యూచరిస్టిక్గా అయితే ఉంది. అండ్ మెయిన్ దీని యొక్క ఐ క్యాచింగ్ ఎలిమెంట్ ఏమైనా ఉందంటే ఈ ఫ్రంట్ కనెక్టింగ్ ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం ఫ్రంట్ అంతా వస్తుంది అండ్ చూడటానికి చాలా బ్రైట్గా ఉంది దీని యొక్క త్రో అదిను. అండ్ కింద చూసుకుంటే మనకి ట్విన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు పైన కింద. సో అగైన్ దీని యొక్క ప్రొజెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ సెంటర్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఎంజీ యొక్క లోగో, ఇల్యూమినేటెడ్ లోగో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు ఛార్జింగ్ సాకెట్ అయితే యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి లోవర్ బంపర్లో మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే లోవర్ బంపర్ అంతా మనకి చిన్న గ్రిల్ అయితే వచ్చింది ఫర్ ద రేడియేటర్. సో రేడియేటర్ గ్రిల్కి అయితే చిన్న ఫంక్షనాలిటీ అయితే ఉంది. అండ్ ఎంటైర్ లోవర్ బంపర్ అంతా చూసుకోవచ్చు మనకి బాడీ కలర్లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. కలర్స్ విషయానికి వస్తే ఇక్కడ ఉన్నది మనకి క్యాండీ వైట్ కలర్లో ఉంది. దీంతోపాటు మనకి సిల్వర్, బ్లాక్ అండ్ యాపిల్ గ్రీన్ లాంటి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకి డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ కూడా ఉంది. అది ఓన్లీ మనకి టాప్ మోడల్ ఎక్స్క్లూజివ్లోనే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫెండర్ పైన చూసుకుంటే ఇక్కడ మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ అండ్ అదేవిధంగా చూస్తే కనుక క్రోమ్ ఇన్సర్ట్ అయితే వచ్చింది. అండ్ ఇది కాస్త మనకి ఓఆర్వీఎమ్స్ వరకు ఎక్స్టెండ్ అయ్యింది. అండ్ బై ద వే దీస్ ఓఆర్వీఎమ్స్ ఆర్ ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్. అదేవిధంగా టైర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 145/70 సెక్షన్ 12-inch టైర్స్ ఇవి. అండ్ పైన చూసుకోవచ్చు మనకి వీల్ క్యాప్స్ అయితే వస్తాయి. బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఈ టాప్ మోడల్ ఎక్స్క్లూజివ్లో మనకి ఆల్ 4 వీల్స్కి అయితే డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లోవర్ వేరియంట్స్లో మనకి ఓన్లీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. మనకి ఆల్ 4 వీల్స్కి అయితే డిస్క్ బ్రేక్స్ అయితే ఎక్విప్ అయి ఉన్నాయి ఈ టాప్ మోడల్లో. అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకున్నా మనకి 177 mm అయితే ఉంటుంది. సో యావరేజ్ హ్యాచ్ బ్యాక్తో కంపేర్ చేస్తే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ. సో సిటీస్లో కానీ అదేవిధంగా స్పీడ్ బ్రేకర్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు ఈజీగా క్రాస్ అయితే చేయొచ్చు. అండ్ దీని యొక్క వీల్ బేస్ కూడా చూసుకున్నా మనకి అప్రాక్సిమేట్లీ 2 meters అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ కార్ లెంత్ కనుక చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ 3 meters అనమాట, 2.974 టు బి ప్రిసైజ్. అండ్ అదేవిధంగా విడ్త్ వచ్చేసి 1.5 meters అండ్ హైట్ కనుక చూసుకుంటే 1.64 meters అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క షార్ట్ వీల్ బేస్ వల్ల దీని యొక్క టర్నింగ్ రేడియస్ ఏదైతే ఉందో అది మనకి 4.2 meters అయితే ఉంది. సో యూ టర్న్స్ కానివ్వండి, అదేవిధంగా స్మాల్ రోడ్స్లో ఏదైతే ఉంటుందో ఈజీగా మీరు టర్న్ అయితే చేయొచ్చు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అందుకే దీని యొక్క ప్రాపర్ సిటీ కార్ అయితే అంటున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేస్తే విండో సైజ్ అది చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది విండో ఏరియా అదేను. అండ్ అదేవిధంగా ఇక్కడ డోర్ ఓపెనర్స్ కూడా మనకి సైడ్ మౌంటెడ్ వస్తున్నాయి, క్రోమ్ ఫినిష్తో ఇవ్వడం జరుగుతుంది. అండ్ బోత్ డ్రైవర్ అండ్ ద కో డ్రైవర్ సైడ్ ఏంటంటే మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ రో ఏదైతే ఉందో వాళ్ళ కోసం కూడా మనకి డీసెంట్లీ సైజ్ క్వార్టర్ గ్లాస్ ఏరియా అయితే కూడా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఎలక్ట్రిక్ బ్యాడ్జింగ్. ఇంకా అలా రియర్ సెక్షన్ కనుక చూసుకోవచ్చు టాల్గా ఉంది వెహికల్. అండ్ విండ్షీల్డ్ మీద చూసుకుంటే మనకి డీఫాగర్ అయితే వస్తుంది. దాన్ని ఫాలో చూసుకుంటే ఫ్రంట్ లాగే ఇక్కడ కూడా మనకి కనెక్టింగ్ టైప్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది, డిఆర్ఎల్స్ లాగా. అండ్ చూడటానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టైల్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. టైల్ గేట్ మీద మనకి ఇంటర్నెట్ ఇన్సైడ్ బ్యాడ్జింగ్. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి చూస్తే కామెట్ బ్యాడ్జింగ్. ఇక్కడేమో మనకి రియర్ పార్కింగ్ కెమెరా ప్లేస్మెంట్ అయితే ఉంటుంది. అండ్ లోవర్ బంపర్ అంతా చూసుకుంటే మనకి బాడీ కలర్ ఫినిష్లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడేమో మనకి వర్టికల్ మౌంటెడ్ రిఫ్లెక్టర్స్. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి రివర్స్ పార్కింగ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రైట్, ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో టైల్ గేట్ ఓపెన్ చేసే ముందు ఒకసారి మీకు కీస్ అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా, వైట్ కలర్లో వస్తుంది, చూడటానికి బాగుంది డిఫరెంట్గా. అండ్ దాంతోపాటు చూసుకోవచ్చు సాటిన్ క్రోమ్ ఫినిష్ అయితే ఇవ్వడం జరుగుతుంది, లాక్ అండ్ అన్లాక్. అండ్ అదేవిధంగా బూట్ రిలీజ్కి బటన్ అయితే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఎయిర్పాడ్స్ కేస్ లాగా అయితే ఉంది. నా టైల్ గేట్ అయితే ఓపెన్ చేద్దాం. సో చూస్తున్నారు కదా, చెప్పడానికి పెద్ద ఏం లేదు. ఇన్ కేస్ మీరు 4-seater కింద వాడుతూ ఉంటే మనకి ప్రాబబ్లీ ఇంత స్పేస్ అయితే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు ఛార్జెస్ అవి స్టోర్ చేసుకోవచ్చు.
బట్ ఇన్ కేస్ మీరు 2 మెంబర్స్ కనుక ట్రావెల్ చేస్తుంటే ఈ రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఫోల్డ్ డౌన్ అయితే చేసుకోవచ్చు. సో అప్పుడు మనకి యాంపుల్ అమౌంట్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మనకి 350 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే సబ్ 4 మీటర్ ఎస్యూవీ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ అంత బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే ఈ MG కామెట్లో అయితే ఉంటుంది. దట్ ఈస్ ఇఫ్ 2 పీపుల్ ఆర్ ట్రావెలింగ్. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఆల్రెడీ చెప్పినట్టు మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే ఉంటుంది. సో డోర్ ఓపెనింగ్ అది చూసుకోవచ్చు, బాగానే వైడ్గా ఓపెన్ అవుతుంది. నా డోర్స్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే MG కాబట్టి ఆబ్వియస్లీ ఆ ఫిట్ అండ్ ఫినిష్ అయితే బాగుంటుంది. అండ్ యూస్ చేసిన మెటీరియల్స్ అయితే నాకు చాలా బాగున్నాయి ఇక్కడ చూడటానికి. ఇక్కడ చూస్తే మనకి 2 టోన్ లేదా డ్యూయల్ టోన్ గ్రే కలర్స్ అయితే యూస్ చేయడం జరిగింది, డార్క్ గ్రే అండ్ లైటర్ గ్రే. అండ్ ఇదంతా చూసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ ప్యాడింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ ప్యాడింగ్ అయితే వస్తుంది. అండ్ విత్ వైట్ ఎలిమెంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు, గ్లాసీ వైట్ ఎలిమెంట్స్. చూడటానికి బాగుంది, బట్ ఓవర్ టైమ్ ఇవి ఎల్లో అవే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అదర్ దాన్ దట్ చూడటానికి అయితే చాలా క్లాసీగా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డోర్ ఓపెనర్స్ అవి క్రోమ్ డోర్ ఓపెనర్స్ వస్తున్నాయి. అండ్ కింద ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే డోర్ బిన్స్ అయితే చాలా హ్యూజ్గా ఉన్నాయి. ఈజీగా ఒక 13-inch ల్యాప్టాప్ అది మీరు ఇక్కడ ఫిట్ చేయొచ్చు. అండ్ దాని పక్కన స్టోరేజ్ స్పేస్ ఉంది. అక్కడే మనకి ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. స్పీకర్స్ విషయానికి వస్తే మనకి 2 డోర్స్కి స్పీకర్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ట్వీటర్స్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. నౌ సీట్ అపాసిటీ గురించి మాట్లాడుకుందాం. వెల్ ఈ పర్టికులర్ MG కామెట్ ఏదైతే ఉందో ఇది జూన్ ఎడిషన్, ఇది అంటే జూన్ మేక్ అనమాట. సో ప్రస్తుతానికి ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ జూలై నుంచి అయితే మనకి అప్డేట్ చేసి లెదరీ సీట్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది ఈ టాప్ మోడల్ ఎక్స్క్లూజివ్లో. అండ్ అదర్ దాన్ దట్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది రిక్లైన్ అడ్జస్ట్మెంట్తో కూడా వస్తుంది. నౌ గెటింగ్ ఇన్సైడ్ ద క్యాబిన్, డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పినట్టు మనకి రిక్లైన్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. ఇంకా హైట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఆల్రెడీ మనం హైట్గానే కూర్చున్నాం, టాల్గా కూర్చున్నట్టే ఉంది. సో ఐ డోంట్ థింక్ యూ నీడ్ ఎనీ హైట్ అడ్జస్ట్మెంట్. బట్ అదర్ దాన్ దట్ అ పర్సన్ హూ ఇస్ టాలర్ దెన్ మీ, లెట్స్ సే 5'11" లేకపోతే 6 foot పర్సన్ కూడా మీరు ఇక్కడ కూర్చోవచ్చు. ఆబ్వియస్లీ మీరు ఫ్రంట్కి బ్యాక్ అయితే సీట్ పుష్ చేయొచ్చు. ఇంకా స్టీరింగ్ కాలమ్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది గ్రే కలర్లో, చూడటానికి చాలా బాగుంది. అండ్ అదేవిధంగా వైట్ ఇన్సర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చూడటానికి చాలా హైలైట్ అవుతున్నాయి ఈ గ్రే కలర్ మీద. ఇంకా దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. అండ్ దీని యొక్క లెదర్ ర్యాపింగ్ కూడా బాగుంది, పర్ఫరేటెడ్ ఫినిష్తో వస్తుంది, హోల్డ్ చేయడానికి అది బాగుంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇది ఇన్స్ట్రుమెంటేషన్, ఏదైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏదైతే ఉందో దాన్ని టాగుల్ చేయడానికి స్విచెస్ అయితే ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చు కదా ఇక్కడ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అది యాక్సెస్ చేయొచ్చు, బ్యాటరీ వోల్టేజ్ అండ్ ఆల్. అండ్ రైట్ సైడ్ మౌంటెడ్ కంట్రోల్స్తో మీరు ఇన్ఫర్టైన్మెంట్ అది యాక్సెస్ చేయొచ్చు, ట్రాక్ సీకింగ్ బటన్స్, అదేవిధంగా వాల్యూమ్ అప్ అండ్ డౌన్. అదేవిధంగా మనకి వాయిస్ ఇన్పుట్స్కి ఇక్కడ బటన్ కూడా ఉంది. సో ఈ MG కామెట్లో ఓవర్ మనకి 75+ వాయిస్ కమాండ్స్ అయితే ఈ MG కామెట్ అయితే రికగ్నైజ్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అండ్ అదేవిధంగా ORVMs ఏవైతే ఉన్నాయో దాని కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి డ్రైవర్ సైడ్ కప్ హోల్డర్ కూడా ఉంది. అండ్ అదేవిధంగా ప్యాసింజర్ సైడ్ కూడా మనకి కప్ హోల్డర్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు డాష్ బోర్డ్ మీద మనకి అగైన్ చెప్పినట్టు 2 tones ఆఫ్ గ్రే అయితే యూస్ చేస్తారు. ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్స్ వస్తాయి, బట్ ఇక్కడ చూసుకుంటే మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ప్యాడింగ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే అగైన్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది, ఓపెన్ స్టోరేజ్ ఏరియా. నౌ ఇక్కడ ఉన్న డిస్ప్లేస్ విషయానికి వస్తే ఇది యాక్చువల్లీ ట్విన్ ఫ్లోటింగ్ టైప్ డిస్ప్లేస్ అనమాట. సో 2 ఫ్లోటింగ్ టైప్ వస్తాయి, పైకి ఇలా రేజ్ అయి ఉంటాయి. అండ్ ఈచ్ యూనిట్ యొక్క సైజ్ వచ్చేసి 10.25 inches అనమాట, బీట్ ద ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్ఫోటైన్మెంట్ అయినా సరే. ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్లో కనుక చూసుకుంటే మనకి డిజిటల్ స్పీడ్, రేంజ్, అదేవిధంగా బ్యాటరీ పర్సంటేజ్, అదేవిధంగా గియర్ ఇండికేటర్, పార్క్ లేకపోతే డ్రైవ్ అన్నది చూపిస్తుంది, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, అదేవిధంగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి, ఈకో అండ్ స్పోర్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా ఈకో అండ్ స్పోర్ట్కి బటన్ అయితే ఉంది. సో నార్మల్, స్పోర్ట్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా సో 3 డ్రైవ్ మోడ్స్ అనమాట. ఈకో ఈజ్ ఫర్ బెటర్ రేంజ్ అని చెప్పుకోవచ్చు, స్పోర్ట్ ఈజ్ ఫర్ అవుట్ రైడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈవెన్ బ్రైట్ సన్లైట్లో కూడా మనకి ఈ డిస్ప్లే అయితే కనపడుతుంది. నా మూవింగ్ టు ద సెంటర్, ఇక్కడైతే మనకి ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అయితే ఉంది, జస్ట్ లైక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇది కూడా చాలా బ్రైట్గా అయితే ఉంది. ఐ లైక్ ద డిస్ప్లే. అండ్ దీని యొక్క హోమ్ స్క్రీన్ కనుక చూసుకుంటే లాట్ ఆఫ్ విడ్జెట్స్ అయితే ఉన్నాయి. ఇట్స్ జస్ట్ లైక్ అ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే టైం, అదేవిధంగా ఇక్కడేమో మనకి బ్యాటరీ అయితే ఉంది. దాని ఫాలో చూసుకుంటే మనకి ఇక్కడ AC కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సో స్క్రీన్ నుంచి అయితే మీరు AC కంట్రోల్స్ యాక్సెస్ చేయొచ్చు. ఆబ్వియస్లీ మీకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇన్బిల్ట్ అప్లికేషన్స్ విషయానికి వస్తే దిస్ ఇస్ ద గుడ్ థింగ్, మీకు ఇక్కడ Jio Saavn అయితే ఉంటుంది. అండ్ ఇది యాక్చువల్లీ ఇంటర్నెట్ ఇన్సైడ్ అంటున్నారు కాబట్టి మనకు ఆబ్వియస్లీ సిమ్ అయితే ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. 4G సిమ్ అయితే వస్తుంది, ఇక్కడ చూస్తున్నారు కదా 4G సిమ్. అండ్ అదేవిధంగా కనెక్టివిటీ విషయానికి వస్తే USB కనెక్టివిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా సపోర్ట్ చేస్తుంది, రేడియో అయితే ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ ఈజీ టు యూస్ డిస్ప్లే అనమాట.
అండ్ చాలా బ్రైట్గా అయితే ఉంది, రెజల్యూషన్ అది చాలా బాగుంది. దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఇక్కడ సెంట్రల్ ఏసీ వెంట్స్ అయితే వస్తాయి. అండ్ దీని యొక్క సరౌండింగ్ కనుక చూసుకుంటే మనకి క్రోమ్ సరౌండ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సాటిన్ సిల్వర్ కలర్ ఫినిష్లో అయితే ఈ పర్టికులర్ ఎలిమెంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు, చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఏసీ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, సెంటర్ నాబ్తో మీరు బ్లోవర్ స్పీడ్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఆల్రెడీ చెప్పినట్టు మనకి డ్రైవ్ మోడ్ సెలెక్టర్ అనమాట, ఈఎండ్ఎస్, ఈకో అండ్ స్పోర్ట్. ఒక విధంగా చెప్పాలంటే ఇది వాకవే క్యాబిన్ కింద అయితే ఉంది. ఇక్కడ నుంచి ప్యాసింజర్ సైడ్ అయితే మీరు ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. అండ్ ఇంకో గుడ్ థింగ్ అబౌట్ ఎంజీ కామెట్ ఏంటంటే ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ కేస్ లేదా ట్రాన్స్మిషన్ అన్నది ఉండదు. సో దానివల్ల ఏంటంటే మనకి ఇక్కడ లాట్ ఆఫ్ స్పేస్ అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇలా కూడా డ్రైవ్ చేసుకోవచ్చు. సో అంత స్పేస్ అయితే ఉంది, ఫుట్ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ ఏదంటారో అది. అండ్ ఒకవేళ మీరు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేయలేకపోతే మనం ఈజీగా ప్యాసింజర్ సైడ్ డోర్ అయితే ఓపెన్ చేయొచ్చు టైట్ పార్కింగ్ సిచ్యువేషన్స్లో. ఇప్పుడు సెంటర్ కాన్సోల్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ డ్రైవ్ సెలెక్టర్ అయితే ఉంది. ఒకసారి మీకు రివర్స్ కూడా చూపిస్తాను. సో రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే అలా వర్క్ అవుతుంది, అడాప్టివ్ గైడ్లైన్స్తో వస్తుంది, చూస్తున్నారు కదా, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ప్రస్తుతంలో పార్క్లో అయితే పెట్టాను, ఇక్కడ చూసుకోవచ్చు. దాన్ని ఫాలో అవుతూ పవర్ విండో స్విచెస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు విత్ సాటిన్ సిల్వర్ ఫినిష్, చూడడానికి చాలా ప్రీమియంగా అయితే ఉంది. ఇక్కడ మనకి ఈపీబీ లేదా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది ఓన్లీ మనకి టాప్ మోడల్ ఎక్స్క్లూజివ్ అయినా వస్తుంది. దాన్ని ఫాలో అవుతూ ఆటో ఆన్ ఆఫ్ స్విచ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి యాంపుల్ అమౌంట్ ఆఫ్ కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఈజీగా ఒక 4 కప్స్ అయితే మీరు ఫిట్ చేయొచ్చు, ఒక బాటిల్ కూడా మీరు ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మాన్యువల్ డిమ్మింగ్ ఐఆర్వీఎం. అండ్ బోత్ ద సన్ వైజర్స్లో కనుక చూసుకుంటే మనకి మిర్రర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, వ్యానిటీ మిర్రర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రీడింగ్ ల్యాంప్ ఏదైతే ఉందో మనకి ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బై ద వే మీకు చెప్పడం మర్చిపోయాను, డాష్ బోర్డ్ కింద ఇక్కడ మనకి రిట్రాక్టబుల్ హుక్స్ అయితే వస్తున్నాయి, చూస్తున్నారు కదా. మీరు గ్రాసరీస్ కానీ ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో వెరీ స్పేషియస్ క్యాబిన్ అని చెప్పుకోవచ్చు ఫర్ అ కాంపాక్ట్ టీవీ. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. సెకండ్ రో క్యాబిన్ యాక్సెస్ చేయాలంటే మనకి ప్యాసింజర్ సైడ్ నుంచి అయితే యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది కో డ్రైవర్ సైడ్. సో డోర్ ఓపెన్ చేయగా ఈ ప్యాసింజర్ సైడ్ సీట్ ఏదైతే ఉందో ఇది మనకి సో వన్ టచ్ టంబుల్ డౌన్ ఫంక్షన్ ఎలా ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఒక లాచ్ మెకానిజం అయితే ఇచ్చారు. సో ఇది పుల్ చేసి మీరు యూ కెన్ పుష్ ద సీట్ ఫార్వర్డ్ అనమాట. సో అప్పుడు మీరు సెకండ్ రో అయితే యాక్సెస్ చేయొచ్చు. నౌ గెటింగ్ ఇన్సైడ్ ద సెకండ్ రో, వెల్ ఇట్స్ సర్ప్రైజింగ్లీ స్పేషియస్ అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే సబ్ 4 మీటర్ ఎస్యూవీ లాగానే ఉంది. సబ్ 4 మీటర్ ఎస్యూవీలో ఏదైతే స్పేస్ ఉంటుందో అంతే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు నీ రూమ్ కానీ, ఇన్ఫ్యాక్ట్ ఇంత నీ రూమ్ అయితే ఉంది, దట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్. అదేవిధంగా లెగ్ రూమ్ అండ్ ఫుట్ రూమ్ కూడా చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా అయితే ఉంది. అండర్ థై సపోర్ట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇది టాల్ సిట్టింగ్ కాబట్టి. బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్, ఇది 3 డోర్ కార్ ఇది. అండ్ సెకండ్ రో అయితే ఇలా ఉంటుందని నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్వార్టర్ గ్లాస్ ఏరియా అయితే చూసుకోవచ్చు, చాలా పెద్దగా అండ్ వర్టికల్గా వస్తున్నాయి. అండ్ అసలు క్లాస్ట్రోఫోబిక్గా ఉన్నట్టే లేదు అసలు. అదేవిధంగా చూసుకోవచ్చు బోత్ ద ప్యాసింజర్స్కి మనకి 3 పాయింట్ సీట్ బెల్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా మ్యాగజైన్ పాకెట్స్ కూడా ఉన్నాయి. హెడ్ రూమ్ విషయానికి వచ్చినా సరే మనకి ఆల్మోస్ట్ ఇంత హెడ్ రూమ్ అయితే ఉంది. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉన్నాను. అండ్ బై ద వే స్పేస్ గురించి మాట్లాడుతున్నాను అంటే ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ నా అడ్జస్ట్మెంట్కి అయితే నేను సెట్ చేసుకున్నా. అండ్ నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా సెట్ చేసుకోగా ఐఎమ్ లెఫ్ట్ విత్ దిస్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అని చెప్పుకోవాలి. సో వెరీ ఇంప్రెస్డ్. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే ఈ ఎంజీ కామెట్లో మనకి 17.4 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ మోటార్ విషయానికి వస్తే మనకు ఆల్రెడీ తెలిసిందే, పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. అండ్ ఈ మోటార్ వచ్చేసి మనకి 42 PS ఆఫ్ పవర్ అండ్ 110 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే స్టాండర్డ్గా మనకి 3.3 kW ఛార్జర్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అది వచ్చేసి మనకి క్లెయిమ్డ్ అయితే 7 hours అని చెప్పారు, బట్ అప్రాక్సిమేట్లీ మీరు 3 to 4 hours అయితే ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఈ స్టాండర్డ్ ఛార్జర్తో పాటు మీకు స్టార్టింగ్లో ఏదైతే ఫాస్ట్ ఛార్జర్ చెప్పానో అది మనకి 7.4 kW ఛార్జర్ అయితే వస్తుంది. అది మనకి క్లెయిమ్డ్ వచ్చేసి 3 hours అన్నారు. మనకి అప్రాక్సిమేట్లీ 1.5 hours మనకి బ్యాటరీ అయితే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. సేఫ్టీ విషయానికి వస్తే మనకి స్టాండర్డ్గా డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ విత్ ఈబిడి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 3 point సీట్ బెల్ట్స్, హిల్ హోల్డ్ కంట్రోల్, టాప్ మోడల్స్లో మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అండ్ రియర్ పార్కింగ్ కెమెరా లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారంటీ విషయానికి వస్తే వెహికల్ మీద మనకి 3 years లేదా 1 lakh kilometers వారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాటరీ విషయానికి వస్తే అన్లిమిటెడ్ లేదా 1,20,000 kilometers అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్గా ప్రైజెస్ విషయానికి వస్తే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.